హలో నమస్తే. నేను అశోక్. ఏపీలో ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదాన్ని మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి సుప్రీం కోర్టుకి వెళ్ళాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అయితే నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ చేసినటువంటి కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్‌కి సంబంధించినటువంటి స్లిప్పులను డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఏపీ ఎన్నికల కమిషన్ మీనా చెప్పినటువంటి కామెంట్స్‌ని నిన్న ఆయన బయటపెట్టారు. దాంతో పాటు దానికి సంబంధించినటువంటి ఒక మెమోని కూడా రిలీజ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్లని నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్‌కి ఉంటుంది కదా! వాటిని ఎందుకు చేయట్లేదు? అనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడితే సార్ ఏంటి నిన్న ఉండవల్లి చేసినటువంటి కామెంట్స్ నిజమనుకోవాలా? లేదంటే ఈవీఎంలకి సంబంధించినటువంటి ఈ గొడవలకు సంబంధించి ఇది కంటిన్యూటీ అనుకోవాలా? మొత్తానికి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయా? ఇది ఏదన్నా భారీ స్కామ్ ఏమైనా ఉందా? అనేటువంటి అనుమానాలు తీగ లాగితే డొంక కదులుతుందా అన్నంత స్థాయిలో మెల్లమెల్లగా ఈ వ్యవహారం అంతా కూడా ముదిరి పాకాన పడుతున్నటువంటి పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు. ఇది యావత్ దేశవ్యాప్తంగా కూడా మొత్తం అన్ని వైపుల నుంచి కూడా ఈ అనుమానపు మబ్బులు కమ్ముకొని మరింత బలంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది ఇది? దీన్ని ఎలా గట్టెక్కిస్తారు? దీన్ని ఒక పెద్ద కుంభకోణం భారతదేశంలో ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యవహారంగా ఇది అవుతుందా? లేదు అన్నట్లయితే ఆ మబ్బులు మెల్లగా పటాపంచలైపోయి తేలిపోతాయా? అనేటువంటి ఒక అనుమానాలు కూడా బలంగా రోజు రోజుకి వేళ్ళూనుకుంటున్న పరిస్థితి. కారణం ఏంటి అన్నట్లయితే యావత్తు భారతదేశంలో పోలైన పోలైన ఓట్ల సంఖ్య ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది గణనలో దాదాపుగా 5 కోట్లు ఓట్లు అదనంగా లెక్కించబడినట్టుగా తెలుస్తా ఉంది. అంటే అధికార పార్టీకి అనుకూలంగా అంకెలు సర్దుబాటు చేశారు, దానికోసమే చాలా వరకు జాప్యం జరిగింది అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. పార్లమెంటులో ఈ వ్యవహారాన్ని ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌కి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, తమిళనాడుకి సంబంధించిన ఎంపీలు అయితే చాలా గట్టిగా తూర్పారబట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. 1952 నుంచి దేశ చరిత్రలో పోలైనటువంటి ఓట్ల సంఖ్య అంటే ఈ వేరియేషన్ డిఫరెన్స్ కేవలం 1% అంటే 1% మించి దాటలేదని చెప్తున్నారు. అయితే మరి 24లో ఈ తేడా ఎంతవరకు ఉందంటే 12.5% ఉంది. ముఖ్యంగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌లో 12.5% ఓట్లు అదనంగా వచ్చాయని, అన్నీ కలిపితే దాదాపు 5 కోట్ల అదనపు ఓట్లు లెక్కించారు అని చెప్పనేది చాలా బలమైనటువంటి ఒక వాదన వినపడుతుంది. దీనికి అనేక రకాలైనటువంటి ఆధారాలన్నిటిని కూడా చూపిస్తున్నారు. మరి దీని మీద సరే ఎన్నికల సంఘం ఏ విధంగా కప్పదాటు వ్యవహారంను వేస్తూ ఉంది, ఎలా దీంట్లోంచి బయటపడాలనుకుంటుంది తప్ప చిత్తశుద్ధితో తమ యొక్క పారదర్శకతని నిరూపించుకోవాలని మాత్రం ప్రయత్నం చేయట్లేదు. యావత్ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎన్నికల సంఘానికి ఇటువంటి ఒక మచ్చ అనేదైతే ఎప్పుడూ లేదు. మరి ఈ మచ్చల్ని శాశ్వతంగా ఉంచుకుంటుందా, లేదంటే తుడి చేసుకునే ప్రయత్నం చేస్తుందా? కాదు అన్నట్లయితే తన నిజాయితీని నిరూపించుకొని ఇవి కృత్రిమమైనటువంటి మచ్చలే అని చెప్పని చెప్తుందా అనేది చూడాలి. అయితే వ్యవహార శైలి చూస్తే మాత్రం అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. స్థూల ఓటింగ్ శాతం ఎంత యావత్ దేశంలో? రెండవ దశలో భారత ప్రజలు పోల్ చేసిన ఓటింగ్ శాతం ఎంత అనేటువంటిది ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ ఈ రోజుకి కూడా ఒక స్పష్టత అనేటువంటిది లేదు. ఎందుకంటే మొదటి దశ జరిగిన తర్వాత కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా ఎన్డీఏ కూటమికి చాలా వ్యతిరేకంగా ఉంది అనేటువంటిది తెలిసినప్పుడు రెండవ దశలో బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఇతర అనేటువంటిది దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాదనలు పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని చాలా గట్టిగా గళాన్ని విప్పినటువంటి ఎంపీలు కూడా చాలా మంది ఉన్నారు. ఓవరాల్గా పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మధ్య మరి 5 కోట్ల తేడా ఏ విధంగా వచ్చింది? ఈ 5 కోట్లు మళ్ళీ మనం యావత్తు 540 సీట్లతో దాన్ని కలిపి చూడాల్సిన అవసరం కూడా లేదు. కేవలం 15 రాష్ట్రాల్లో 79 సీట్ల తేడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుందని చెప్తున్నారు. అంటే 79 సీట్లలో ఈ 5 కోట్ల ఓట్లు ఏ విధంగా తేడా వచ్చాయి అనేటువంటిదే ఇవాళ ప్రధానంగా ప్రశ్న. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే
ఇప్పటికే ఒక సంచలనాలకి తెరలేచింది. మరి ఆ పరిస్థితుల్లో ఏపీలో వీవీప్యాట్లు కూడా లెక్కించాలి అని బాలినేని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి దీన్ని కాదని మీ సొంత పెత్తనాలు ఏమిటి? ఇది న్యాయస్థానం యొక్క దీన్ని ఉల్లంఘించడం కదా! ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ అని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో ఒక వాదన తెర మీదకి వచ్చిన పరిస్థితి. వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పని బాలినేని చేస్తున్న డిమాండ్‌ని ఎన్నికల సంఘం ఒప్పుకోవడం లేదు. పైగా నిన్న మొన్న తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఆయన. ఏమిటి అన్నట్లయితే మనందరికీ కూడా తెలుసు ఇది పోలింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 45 రోజుల పాటు వీటిని భద్రంగా ఉంచాలి అని అంటే కేవలం 20 రోజుల్లో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయమని చెప్పడానికి హూ ఆర్ యూ? ఎవరు నువ్వు అసలు? నీ పని ఏంటి? ఎలక్షన్స్‌ని పారదర్శకంగా నిజాయితీగా నిర్వర్తించడమే ఎన్నికల సంఘం బాధ్యత. అంతేగాని ఎక్కడ ఉంది ఆ ప్రయోజనం 20 రోజుల్లో డిస్ట్రాయ్ చేయమని? అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఈ ఈవీఎంల వీవీప్యాట్లు కనుక లెక్కిస్తే ఎన్నికల సంఘం యొక్క డొల్లతనం, ఈవీఎంల గోల్మాల్ భాగవతం ఈ రెండు కూడా బట్టబయలవుతాయి అనేటువంటిది ఓట్ ఫర్ డెమోక్రసీ వీడిఎఫ్ సంస్థ మహారాష్ట్రకి సంబంధించినటువంటిది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సంస్థ. ఈ రెండు సంస్థలు కూడా చాలా బలంగా తమ యొక్క అనుమానాలని వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలైన ఓట్లలో 49 లక్షల పైచీలకు ఓట్లని బోగస్ ఓట్లుగా ఈ రెండు సంస్థలు కూడా ఏది ఏడీఆర్ను వీడిఎఫ్ ఈ రెండు సంస్థలు కూడా దాదాపు 49 లక్షల ఓట్లు బోగస్ ఓట్లుగా ఈ రెండు సంస్థలు పరిగణించాయి. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే తుది ఓటింగ్ 12% ఏ విధంగా పెరిగిందో చెప్పాలి అనేటువంటిదే ఇవాళ. అదే విధంగా సుప్రీంకోర్టు యొక్క చెప్పినటువంటి వీటిల్ని ఏ విధంగా మీరు వైలేట్ చేస్తారు అనే దాని మీద కూడా ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది చినికి గాలివాన అయ్యి పెద్ద మొత్తంలో భారతదేశంలోని ఒక సంచలనం సృష్టించేటువంటి కుంభకోణంగా ఇది మిగులుతుందా? ఒకప్పుడు కేవలం ఇందిరాగాంధీ సమయంలో అలహాబాద్ హైకోర్టు తీర్పుతోనే ప్రధాని పీఠం అనేటువంటిది కదిలింది. కానీ ఇది చూసినట్లయితే ప్రపంచమే విస్తుపోయేటువంటి కారణం ఏంటంటే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ, భారతదేశ ఎన్నికల సంఘం చాలా గొప్పదని చెప్పని ప్రజాస్వామ్య వ్యవస్థల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉందని అదనేదని చెప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ అటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఎన్నికల సంఘం మీద నీలి నీడలు కమ్ముకున్న పరిస్థితి. కాబట్టి ఇది యావత్ ప్రజాస్వామ్య దేశాలే విస్తుపోయేటువంటి విధంగా ఒక కుంభకోణం బయటపడుతుందా? లేదంటే దీన్ని చాలా తేలికగా దీన్ని మెల్లగా అలా నెట్టేయగలిగినటువంటి సమర్థులు కాబట్టి ఆ విధంగా దాన్ని నెట్టేస్తారా? మరి న్యాయస్థానాలు ఏం చేస్తాయి అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ. మొత్తం మీద అయితే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. అంత తేలిగ్గా తప్పించుకోవడానికి కూడా అవకాశం లేవు. మొత్తంగా చూసుకున్నట్లయితే మెల్లమెల్లగా ఆ పట్టు అనేటువంటిది అయితే బిగుసుకుంది. ఇంకా మరింత బిగుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక మంది మేధావులు, పార్లమెంటేరియన్స్ కూడా బయటకు వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ శక్తులన్నీ, ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితి. ఇది మరింత ముందుకెళ్ళినట్లయితే ఆ రోజున జనతా పార్టీ ఆవిర్భావంలో జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవంలా ఏ విధంగా అయితే ఒక ప్రజాస్వామ్య ఉద్యమం వచ్చిందో అటువంటి ఉద్యమం వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇవాళ కొంత చర్చలు జరుగుతున్న నేపథ్యం.